హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు కాటు. రచయిత సింహప్రసాద్ గారు. మహానగరంలో రణగొన ధ్వనులకు, ట్రాఫిక్ భయభ్రాంతులకు, నగరవాసుల నిర్లక్ష్య చేష్టలకు అలవాటు పడిన ఆ మహానుభావుడి జీవితం ఆకస్మికంగా నందనవన విహారంగా మారిపోయింది. ఎక్కడా శబ్ద కాలుష్యం, కోపతాపాలు, ర్యాష్ డ్రైవింగ్లు లేవు. ఆఫీసులో లొడ లొడ వాగే కొలిగులు బుద్ధిగా పనులు చేసుకుంటున్నారు. ప్రపంచం ఒక్కసారిగా ఎందుకింత కాలుష్యరహితంగా మారిపోయింది? అసలేం జరిగింది? హంస తులి కతల్పం మీద పవలించినట్లుగా ఉంది. ఎంతో హాయిగా ఉంది, ఆనందంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఎక్కడి నుంచో మధుర సంగీతం అల్లనల్లన గాలిలో తేలి వస్తుంది. మనస్సులో మల్లెల మాలల్ని ఊగిస్తుంది. ఎన్నడూ అనుభవంలోకి రాని సరికొత్త అనుభూతి, కొత్త ఆనందం నన్ను చుట్టుముట్టి ఊపేస్తున్నాయి. పెదాల మీద మందహాసం సితారమీటినట్లు కదులొస్తుంటే పంచేంద్రియాలు తెరిచి చూశాను. అదే గది, అదే మంచం. అయినా ఏదో పెనుమార్పు నాకు తెలుస్తూనే ఉంది. సీలింగ్ ఫ్యాన్ వంక చూశాను. వయ్యారంగా తిరుగుతుంది. ఎలాంటి కరకర బికర చప్పుడు చెయ్యట్లేదు. అలారాన్ని చూశాను. టైము 6 గంటలు. చిత్రం, అది కుయ్యో మొర్రో అని మోగటం లేదు. తపస్సు మదిలో ఉన్నట్టుంది. అయినా సరైన సమయానికి మెలకు వచ్చింది. ఏదో సిక్స్త్ సెన్స్ మేల్కొల్పినట్టు గదిలోంచి బయటకొచ్చాను. వంటింట్లోంచి రణగన ధ్వనులు వినిపించలేదు. నా శ్రీమతి చిందులు తొక్కుతూ కథకలి ఆడటం లేదు. పని మనిషి రాకపోతే లేదా రావటం ఆలస్యమైతే మా ఆవిడ కథం తొక్కుతుంది. ఆమె విశ్వాసహతనని ఎడాపెడా ఎండగట్టేస్తుంది. సరిగ్గా అదే సమయంలో కుళాయి నీళ్ళొచ్చాయా ఇక చెప్పనే అక్కర్లేదు. మిన్ను మన్ను ఏకమైపోతాయి. హాయ్, శ్రీమతిని పలకరించాను. బదులుగా చిన్నగా నవ్వింది. మొహం కడుక్కోండి, తేనె నిమ్మకాయ నీళ్ళు రెడీ చేస్తాను. ఇంత చక్కగా శాంతంగా చెప్పింది. నా ఇల్లేనా, నా ఇల్లాలేనా? అయ్యుండదు. ఎవరైనా ఆమెలోకి పరకాయ ప్రవేశం చేశారేమో. ఆమె వంక అనుమానంగా చూశాను. ఇక ఈ వేళ నుంచి ఇలాగే ఉంటాను. నో చిర్రులు, నో బుర్రులు. కనులెప్పలార్పి నవ్వింది. ఆ నవ్వు ఎంత మనోజ్ఞంగా ఉంది. వావ్, ఇలాంటి ఉదయం ఎన్నడూ చూడలేదు. దీన్ని శుభోదయం అంటారు కాబోలు. నాకు చాలా ఉత్సాహంగా, ఉత్తేజంగా ఉంది డియర్. తను రోజు ఇలా ఉంటే నేను ఏమైనా సాధించొచ్చు, ఎన్నైనా సాధించొచ్చు అని బలంగా అనిపించింది. బాత్రూంలోంచి బయటపడ్డాక కూడా బాత్రూమ్ పాట హమ్ చేస్తూ రెడీ అయ్యాను. శ్రీమతికి చిన్న ముద్దుతో వీడ్కోలు చెప్పి ఇంట్లోంచి బయటపడ్డాను. శరీరం యావత్తూ ఊగిపోతుంది. నా నడకకి నాట్యశైలి అబ్బింది. నా పక్క నుంచి కార్లు, బస్సులు, బైకులు దూసుకెళ్తున్నాయి. అవి చిత్రంగా ఎలాంటి కర్ణకఠోర శబ్దాలు చెయ్యకుండా శుతిమెత్తగా వెళ్ళిపోతున్నాయి. చూస్తే తప్ప తెలియనంత నిశ్శబ్దంగా పరుగులు తీస్తున్నాయి. హఠాత్తుగా ఇలా ఎలా జరిగిందబ్బా? వాహనాలని గ్యాస్తోనో బ్యాటరీతోనో నడపాలి, అవెలాంటి చప్పుడు చెయ్యకూడదు అని ప్రభుత్వం అర్ధరాత్రి వేళ ఏ ఆర్డర్నో జారీ చేయలేదు కదా. చేసే ఉండొచ్చు. లేకపోతే ఇలా హఠాత్తుగా మూకీ సినిమాలలా ఎలా మారిపోతుంది? అలవాటు ప్రకారం నా కాళ్ళు దగ్గరలోని గుడిలోకి దారి తీశాయి. ఆఫీస్కు వెళ్లే ముందు స్వామిని దర్శించటం నా అలవాటు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ముందు సాగిలపడ్డాను. లెంపలేసుకున్నాను. ప్రశాంత చిత్తంతో ధ్యానించాను. జేగంట మ్రోగించాను. సుతారంగా వీణనందలా మోగింది. నా పెదవుల మీద చిరునవ్వు చిందులేస్తుంటే మరోమారు స్వామికి నమస్కరించి తీర్థప్రసాదాలు తీసుకున్నాను. సిటీ బస్సు పూల వాహనంలా మారిపోయినట్టు అనిపించింది. ఆశ్చర్యాంబుందిలో నిలువున మునకలేస్తూ ఆఫీస్కెళ్ళాను. అంతా బుద్ధిమంతుల్లా పనిచేస్తున్నారు. ఎప్పుడు లొడా లొడా వాగుతుండే విశాలాక్షి కూడా కంప్యూటర్ పనిలో నిమగ్నమై ఉంది. డిఏల కబుర్లు, చిట్టీల విశేషాలు, ఏటీఎంలో క్యాష్ గొడవలు, ట్రంప్ నిర్ణయాలు, మోడీ కొత్త రద్దు పథకాలు, సినిమాల న్యూసులు,
ఇరు రాష్ట్రాల రాజకీయాల తాలింపులు, ఏవీ లేని ఆఫీసును ఊహించుకోలేకపోతున్నాను. ఎవరో మంత్రించినట్టు ఇలా ఎలా మారిపోయింది? కొంపతీసి ఆఫీసులో ఓ 1000 సీసీ కెమెరాలు అమర్చలేదు కదా? ఓయ్ గురుమూర్తి, నిన్నటికి ఇవాళకి తేడా ఏమైనా కనిపిస్తుందా? కొలీగ్ని అడిగాను. నీలోనా నాలోనా అని కాదు, ఆఫీస్లో, బయట, అన్నిటా, అంతా. ఏమీ లేదే. ఎందుకలా అడుగుతున్నావు? మరి ఇంటా బయట ఇంత నిశ్శబ్దంగా ఉందేమిటి? ఎప్పుడో ఇంతేగా. తుల్లిపడ్డాను. ఏమిటి? ఎప్పుడూ ఇంత ప్రశాంతంగా ఉంటుందా? ఎస్, గట్టిగా చెప్పి నా వంక జాలిగా చూస్తూ అన్నాడు. ఎందుకైనా మంచిది ఓసారి ఈఎన్టీ స్పెషలిస్ట్కి చూపించుకోరాదు? చూస్తుంటే మారింది ప్రపంచం కాదు, నా పరిస్థితే అని అనుమానం వస్తుంది. సాలోచనగా అన్నాను. ఇప్పుడు వెళ్ళరాదు, జనం ఉండరు, అపాయింట్మెంట్ అవసరం లేదు. బాస్కు చెప్పి పర్మిషన్ తీసుకొని డాక్టర్ నిరంజనరావు దగ్గరికి వెళ్ళాను. ఆయన నా చెవుల్ని క్షుణ్ణంగా పరిశీలించాడు. చెవిలో ఏవో బుల్లి మిషన్లు పెట్టి శబ్దాలు పంపించాడు. మానిటర్ స్క్రీన్ మీద మారుతున్న గ్రాఫుల్ని చూస్తూ ఫ్రీక్వెన్సీలు మారుస్తూ పరీక్షించాడు. ఎవ్రీథింగ్ నార్మల్, మీరెందుకు వర్రీ అవుతున్నారు? ఇక వర్రీలకు అన్రెస్ట్లకి ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. రోడ్డు మీదకి వచ్చాను. నా సెల్ మోగింది. కొంపలేవో అంటుకుపోయినట్టు మోగలేదు. నా గుండె వేగం కొంచెం కూడా పెరగలేదు. పసిపాప నవ్వులా ఆహ్లాదంగా మోగింది. లైన్లో మిత్రుడు మధు. చిన్న సంగతికి కూడా పెద్దగా రియాక్ట్ అవుతాడు. ఆశాభంగాన్ని, నిరాశని కించెత్ కూడా భరించలేడు. మహాఘోరం జరిగిపోయినట్టు, అది కూడా తానొక్కడికే జరిగినట్టు గగ్గోలు పెట్టేస్తాడు. అలాంటి వాడి వేళ సరదాగా మాట్లాడాడు. ఆశావహంగా మాట్లాడాడు. ముచ్చటేసింది. కీప్ ఇట్ అప్ మై డియర్ ఫ్రెండ్. బస్సు ఎక్కాను. లోపలంతా ధ్యాన సముద్రంలో ఉన్నారు. కొందరేవో పుస్తకాలు చదువుకుంటున్నారు. ఒక పెద్ద ఊరేగింపు ఎదురయ్యింది. ప్లకార్డులు ధరించి మౌనంగా నడుస్తూ తమ నిరసన ప్రదర్శిస్తున్నారు. చిత్ర విచిత్రం. అరుపులు లేవు, నినాదాలు లేవు. జిందాబాదులు, ముర్దాబాదులు లేవు. మైకులు లేవు, ఉపన్యాసాలు లేవు. అంతకంటే చిత్రం, ట్రాఫిక్కి ఎలాంటి అంతరాయమూ కలగనివ్వలేదు. ఒక్క కారు హారన్ గింకేరించలేదు. బస్సు దిగి ఫుట్పాత్ మీద చిటికలేస్తూ వయ్యారంగా నడుస్తున్నాను. రోడ్డుకి ఇరుప్రక్కల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పాతల మీద జనం సైకిళ్ళెక్కి పెళ్ళిళ్ళకో పిక్నిక్లకో వెళ్తున్నట్టు జోరుగా హుషారుగా వెళ్తున్నారు, వస్తున్నారు. ఓహో, ఎంతటి ప్రశాంతత! అమ్మ కడుపులో ఉన్నంత హాయిగా, నిశ్చింతంగా, నిశ్శబ్దంగా. పగలే వెన్నెల జగమే ఊయల. సన్నగా పాడుకుంటూ ఇంటికెళ్ళాను. ఏనుగు అంబారి ఎక్కినట్టుగా ఉన్నారేంటి సంగతి? ముసిముసి నవ్వులను కుమ్మరిస్తూ అడిగింది శ్రీమతి. నేపాలీ మాంత్రికుడో గ్రహాంతర వాసో వచ్చి మన సిటీని చిత్రనగరంగా మార్చేశారోయ్. శబ్ద కాలుష్యం మచ్చుక్కైనా లేదంటే నమ్ము. ఇక ఎవ్వరికీ నిద్రలేమి, చెవి సమస్యలు, బీపీ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. గుండెపోట్లు రావు. అలజడి, ఆందోళన దరి చేరవు. మనసు ఎప్పుడూ వెన్నెల విహారం చేస్తూనే ఉంటుందనుకో. బుగ్గలు నొక్కుంటూ ఇంతింత కళ్ళతో చూసింది. నిజమోయనై భార్యామణి. పగటి ధ్వనులు 58 డెసిబల్స్ నుంచి 40 డెసిబల్స్కి పడిపోయింది. ఇక జనం ఆరోగ్యానికి డోకా ఉండనే ఉండదు. రొమ్ము విరుచుకొని గర్వంగా చెప్పాను. ఇదేదో ఒంటి చేత్తో నేనే సాధించేసినట్టు సంబరంగా ఉంది. ఇక మీకు రోజు పండగే. ఎస్, యు ఆర్ కరెక్ట్. కాళ్ళు కడుక్కు రండి, భోంచేద్దురు గాని. కడుపు నిండిపోయింది గాని ప్రశాంతత ప్రకృతిలో కాసేపు సేదదీరనీవే. మన ఋషులు అడవులకు పోయి ఎందుకు తపస్సు చేసేవారో, మహాకావ్యాలు ఎలా రాయగలిగారో ఇప్పుడు అర్థమవుతుంది. ఈ ప్రశాంతతని ఎవ్వరూ భగ్నం చెయ్యకూడదు. ఎప్పటికీ ఇది మన చెయ్యి జారిపోకూడదు. ఇలాగే ఉండాలి. రాగాల పల్లకిలో కోయిలమ్మలా నేనుండిపోవాలి. నన్నెవరో కుదుపుతుంటే అయిష్టంగా లేచాను. ఏంటా మొద్దు నిద్ర? లేవండి లేవండి, అప్పుడే 8 అయ్యింది. పిల్లలు స్కూల్ బస్సులు వచ్చేస్తుంది. త్వరగా లేవండి, తెమలండి. సనుగుడు దండకం వినలేక స్ప్రింగులా లేచి బాత్రూంలో దూరాను. ఎంత మధురమైన కళ! అది ఎప్పటికీ తీరని దాహమేనా? మరి అరగంటకి మా కమ్యూనిటీ గేటు ముందు నిలబడ్డాం. నేను, మా 2 పిల్లలు.
వరుసగా ఎన్నో స్కూల్ బస్సులు వస్తూ హారన్లు మోగిస్తూ పిచ్చి అరుపులతో గోలపాటలతో రివర్స్ చేస్తూ మోతెక్కిస్తున్నాయి, చిర్రెత్తిస్తున్నాయి. ఏమయ్యా, ఊరికే హారన్ మోగిస్తావెందుకు? భరించలేక అడిగాను. పిల్లలు రావద్దు, దానికి హారన్ మోగించడమే. నా వంక చిత్రంగా చూశాడు. ఏం వినిపించకూడదంటే ముక్కు చెవులు మూసుకొని అడవులకు పోవాలి. నాకు వినిపించేటట్టే కొనుక్కున్నాడు డ్రైవర్. టీవీ యాంకర్ల కఠోర స్వరాలు చెవుల్ని మెలితిప్పుతుంటే అసహనంతో బ్రేక్ఫాస్ట్ ముగించాను. టీవీ నోరు నొక్కేయమంటే మా ఆవిడకు కోపం. నేపథ్యంలో ఆ గోల ఉంటేనే హుషారుగా పని చేసుకోగలదట. విచిత్రమైన మనిషి. ఇంట్లోంచి లిఫ్ట్లో పడ్డాను. కిర్రు కిర్రుమని ఒకటే గోల. ఎలాగైతేనే కిందకి చేర్చింది. అసోసియేషన్ సెక్రటరీ గార్డుని హై పిచ్ గొంతుతో ముక్కు చీవాట్లు పెడుతున్నాడు. కాలనీ అంతా తన పనితనం గురించి తెలియాలని రోజూ ఏదో ఒక సీన్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. మెయిన్ రోడ్డు మీద ట్రాఫిక్ చూసేసరికి గుండె గుబేలు మంది. వాహనాలు రణగన ధ్వనులు హోరెత్తిస్తున్నాయి. మనసంతా చికాగ్గా విసుగ్గా మారిపోతుంటే ఇబ్బందిగా బాధగా చూశాను. రోడ్డు ఎలా దాటాలో తెలియకుండా ఉంది. బహుశా అభిమన్యుడు చిక్కుకున్న పద్మవ్యూహం ఇలాంటిదే అయ్యుంటుంది. నగరంలోని అన్ని రకాల వాహనాలు ఒక్కసారిగా రోడ్డు మీదకి వచ్చి పడినట్టుగా ఉన్నాయి. ఎటు చూసినా వాహనాలే. ట్రాఫిక్ జామ్ అవడంతో హారన్లు విరామరహితంగా మోగిస్తున్నారు. కొందరు యువకులు సైలెన్సర్ తీసేసిన బైకుల మీద కార్లు తప్పించుకుంటూ భుయ్యమని దూసుకుపోతున్నారు. అంత గోలగోలగా ఉంది. అవతల నా ఆఫీస్కి టైం అవుతుంది. తప్పదు, ఎలాగోలా రోడ్డు దాటాలి. సముద్రంలోని అలలు ఆగవు, ఈ ట్రాఫిక్ ఆగదు. ఎలాగో తప్పించుకుంటూ వెనక్కి తగ్గుతూ బ్రతిమాలుతూ భయపడుతూ రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తూ కార్ల పొగలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మెదడంతా గజిబిజి. బీపీ పెరిగిపోతుంది. భూమి కాలుష్యం, నీరు కాలుష్యం, గాలి కాలుష్యం, ధ్వని కాలుష్యం. మనిషి పురోగమిస్తున్నాడో తిరోగమిస్తున్నాడో తెలియడం లేదు. ఈ రకరకాల కాలుష్యపు పాము కాటుల్లో నుంచి ఎలా తప్పించుకోవాలో బుర్రని ఆమ్లెట్గా వేసుకొని తింటున్న ఆలోచనలు. వాటిని అదుపు చేసి జాగ్రత్తగా రోడ్డు కాదు వైతర్ని దాటాలి. అరెరే, హమ్మయ్య, త్రుటిలో ప్రమాదం తప్పింది. పాదచారులంటే వాహనదారులకి చులకన. మీదకు వచ్చేస్తారు. సమయానికి బ్రేక్ పడకపోతే యువతలి ప్రాణం గల్లంతవుతుందనుకోరు. అసలు దానికన్నా ముందే భయం గుండెపీక నొక్కేస్తుందేమో. కర్మ. ఒరే కాస్త వేగం తగ్గించండ్రా. ఏ పక్క నుంచి ఏది దూసుకొస్తుందో, ఎటు అడుగు వెయ్యాలో ఎటు వెయ్యకూడదో తోచటం లేదురా. ఇది ఏనాడో చేసుకున్న పాప ఫలితమే, సందేహం లేదు. ఈ శబ్ద కాలుష్యాన్ని భరిస్తూ నిశ్శబ్ద నరకం అనుభవించడం అంటే నిస్సందేహంగా నరకంలో శిక్షలు అనుభవించడమే. ఇంకొక 4 అడుగులు వేస్తే చాలు, రోడ్డు దాటేసి బతికిపోతాను. వికృత శబ్దాలకు చెవులు దెబ్బలొస్తుంటే అశాంతితో అలమటిస్తుంటే ఒక ట్రక్కు సడన్గా దూసుకొచ్చి నన్ను గుద్దేసింది. విసిరేసినట్టుగా వెళ్ళి గోడను ఢీకొట్టి గోడకి కరెంటు స్తంభానికి మధ్య ఇరుక్కుపోయాను. 2 చెవుల్లో నుంచి రక్తం తన్నుకొచ్చింది. స్పృహ వచ్చి చూసేసరికి ఆసుపత్రి బెడ్డ మీద ఉన్నాను. పక్కనే కూర్చొని కళ్ళు తుడుచుకుంటూ భార్య, బిక్కమొహాలతో పిల్లలు, సానుభూతిగా చూస్తూ మిత్రులు. నాకు మెలకువ రావటం గమనించి ఏదో అడుగుతుంది శ్రీమతి. నాకేం వినిపించడం లేదు. గబుక్కున చెవులు తడుముకున్నాను. 2 చెవులకు కుట్లున్నాయి. అయోమయంగా చూశాను. ఏమీ వినబడ్డం లేదని సైగ చేశాను. పెద్ద ప్రమాదం తప్పింది. మెదడుకేం దెబ్బ తగల్లేదు. చెవుల లోపలి కర్ణబెరి దెబ్బతిందంట. ఆపరేషన్ చేస్తే సెట్ అయిపోతుంది. తిరిగి అప్పట్లా అన్నీ వినగలరు అని పేపర్ మీద రాసి చూపించింది. నా మీద నిశ్శబ్దం పిడుగుపడింది. గుండెలు బావురుమన్నాయి. గొల్లుమని ఏడవాలనిపించింది. ఇక నుంచి నేనేమీ వినలేను. ఏ శబ్దమూ వినలేను. సంగీతాన్ని ఆస్వాదించలేను. పక్షుల కోతలు సైతం వినబడవు. అసలు ఎలాంటి ధ్వనులు చెవులకు చించుకున్నా వినబడవు. అకస్మాత్తుగా నా గుండెల్లోంచి వెర్రి సంబరం ఉప్పెనలా పొంగి వచ్చింది. బాధ, భయం, దుఃఖం పటాపంచలయ్యాయి. చటుక్కున లేచి పిచ్చిగా నర్తిస్తుంటే అంతా మాన్పుడి భయంగా చూశారు. పిచ్చిగా చూశారు. నర్సు ముందుకొచ్చి ఒక డిక్లరేషన్ ఫారం నా చేతుల్లో పెట్టింది. నా చెవులు ఆపరేషన్ నిమిత్తమట. నాకేమైనా అయితే దానికి బాధ్యత నాదేనట.
నా చేష్టలకి, డాక్టర్ల చేష్టలకి, రోడ్డు మీద వికృత ధ్వని చేష్టలకి అన్నిటికీ నేనే బాధ్యున్నా బాధితున్నా? ఆలోచించడం దండగా. దాన్ని పరాపరా చింపేస్తూ పరమానందంగా నవ్వాను. నాకు ఆపరేషన్ వద్దు, నాకు ఇలాగే బాగుంది, ఎంతో హాయిగా ఉంది, మనసు ప్రశాంతంగా ఉంది. ఇది దక్కినందుకు భగవంతుడా నీకు వేల వేల కృతజ్ఞతలు. కళ్ళల్లోంచి మాత్రం కన్నీటి బొట్లు మౌనంగా రాలిపడుతున్నాయి.